ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 3 పాయింట్ల లాభంతో 25,879 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే కేవలం 12 పాయింట్ల లాభంతో 84,478 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి మార్కెట్లకి బీహార్ ఎన్నికల ఫలితాల హడావిడి సెగ కూడా టచ్ అయినట్టేమో అనిపిస్తోంది. ఏంటి ఇవాళ మార్కెట్లలో నడిచిన గందరగోళం ఏంటి అసలు? అంటే ఇప్పటి వరకు అంటే 3 రోజుల నుంచి మార్కెట్ కంటిన్యూస్గా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి కదండి. అండ్ సెకండ్ సెక్షన్లో అంటే ఆల్మోస్ట్ 145 దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. అంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండటం, రేపు బీహారీ ఎలక్షన్స్ ఫలితాలు ఉంటాం, దాంతో మార్కెట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ గురిందే అనుకోవచ్చు. ఎప్పుడైనా 3-4 రోజులు మార్కెట్ గట్టి స్ట్రాంగ్ మూవ్ అయినప్పుడు ఆ ప్రాఫిట్ బుకింగ్ కంపల్సరీ. అందులో స్ట్రాంగ్ న్యూస్ ఉంది కాబట్టి ఫ్రైడే ప్లస్ రిజల్ట్ అవసరం అని చెప్పేసి బుక్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే నిఫ్టీ ఎప్పుడైనా 26,000 టచ్ అయిందంటే స్ట్రెస్ గ్రోత్ ఉందండి. మళ్ళీ అదే స్పీడ్ తో మన బ్యాక్ వస్తుంది. అంటే ఈసారి చూడాలి. ఈ రోజు అయితే ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అంటే హై నుంచి చూసుకుంటే మనకి 100 పాయింట్ డ్రాప్ అయినట్లు లెక్క నిఫ్టీ. అంటే సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 400 పాయింట్లు డ్రాప్ అయినట్లు లెక్క అనమాట. ఓకే. అంటే ఓవరాల్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండెక్స్ అంటే నెగిటివ్ అని చెప్పలేము, పాజిటివ్ అని చెప్పలేము, కానీ ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 1% ఆల్ టైమ్ డిస్టెన్స్ లో ఉంది. ఇది 1 year హైతో పోల్చుకుంటే. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అయిందండి. అంటే మార్కెట్ మిగతా ఇండెక్స్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నాయి. ఈసారి లాస్ట్ 1 week లో మనం చూసుకున్నట్లయితే ఐటీ బాగా స్ట్రాంగ్ గా బౌన్స్ అయిందండి. అంటే 3.6% పెరిగింది లాస్ట్ 1 week లో ఐటీ ఇండెక్స్. మెటల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3.5%. అండ్ ఫార్మా కూడా జాయిన్ అయిందండి, +2%. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండెక్స్ మొత్తం ఎనీవేర్ బిట్వీన్ 1 to 3% దాకా మూవ్ అయింది అనమాట. అందుకని ఓవరాల్ గా 10 days బ్యాక్ తో పోల్చుకుంటే మార్కెట్ బ్రెత్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనుకోవచ్చు. కాకపోతే మిగతా టైంలో ఇప్పటికేంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరలోకి వచ్చిన ఇండెక్స్ వరకే ఆల్ టైమ్ హైలో కనపడుతున్నాయి, కానీ స్టాక్ స్పెసిఫిక్ మనం చూసామనుకోండి చాలా స్టాక్స్ 30-40% మైనస్ లోనే ఉన్నాయి. ఇంకా ఈసారి కొన్ని స్టాక్స్ పార్టిసిపేట్ చేసినాయి అనమాట. సో లాస్ట్ 1 week నుంచి చూస్తే ఇండెక్స్ లో వరకు ఐటీ ఒకటి, మెటల్ ఒకటి, ఫార్మా ఒకటి, ఇవి కొంచెం లీడింగ్ లో వచ్చినాయి. అండ్ పిఎస్సి బ్యాంక్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయినట్టుంది. అండ్ స్టాక్ వైజ్ చెప్పాలంటే నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, ఇండస్ బ్యాంక్ ఒకటి more than 10% పెరిగింది లాస్ట్ 1 week లో. ఓకే. అండ్ లూజర్స్ అంటే పెద్దగా ఏం లేరండి, యావరేజ్ మీద అన్ని వచ్చినాయి. అండ్ ఈ వారం అంటే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఉంది కదా, అది లిస్ట్ అయింది ఈ వారం. సో అది కూడా లిస్టింగ్ దగ్గర నుంచి ఒక 2% డౌన్ అయింది. బట్ అదర్వైజ్ అయితే ఓవరాల్ గా ఇట్స్ ఓకే మార్కెట్. రైట్. సో అయితే అంటే మార్కెట్ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు అంటే ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంది పర్టికులర్ గా ఇవాళ? అప్ టు 145 వరకు వన్ వే రూట్ లో అండి పాజిటివ్ బయాస్ వెరీ స్ట్రాంగ్ గా మూవ్ అయింది మార్కెట్. ఓకే. అప్ టు 145 నుంచి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా, ఎక్స్పైరీ ఎప్పుడు ఏంటంటే 2 o'clock నుంచి ఎంతకంత మ్యానిపులేషన్స్ ఉంటాయి అనమాట. అది కొంచెం బాగా డ్రా డౌన్ చేసి పడేసింది. సో మేజర్ గా బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ మార్కెట్ సైకలాజికల్ గా 26,000 రీచ్ అయింది కాబట్టి అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనమాట. రేపు చూడాలి. రేపు ఎన్నికల ఫలితాలు రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ కి అది ఇర్రెలవెన్స్ ఉన్నా సరే, బట్ మోడీ పవర్ కి ఏంటంటే టెస్ట్ అనమాట. ఇది పాస్ అయిందా లేకపోతే ఇంకా వీక్ అవుతున్నారనే విషయాన్ని. సో ఈ ఎలక్షన్స్ లో కనుక మోడీ విన్ అయ్యారు అనుకోండి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట బీజేపీ సెంట్రల్ వైజ్ గా. అఫ్ కోర్స్ టెంపరీగా ఈ ఎలక్షన్స్ పాజిటివ్ అని నెగిటివ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేవు, బట్ స్టిల్ మోరల్ బూస్ట్ అవుతుంది అనమాట టెంపరీ ఎలక్షన్స్. ఇప్పుడు అమెరికాలో చూసాం అనుకోండి, ట్రంప్ కి మొన్న వచ్చిన ఎలక్షన్స్ తోటి కొంచెం దెబ్బలా పడిందో, అట్లా మోడీకి ఇండియాలో ఈ ఎలక్షన్స్ వల్ల ఏంటంటే అది కనుక వాళ్ళు విన్ అయితేనేమో అది ప్లస్ అవుతుంది, అండ్ నెగిటివ్ ఉంది అనుకోండి మైనస్ అవుతుంది అనమాట ఇమేజ్ కి. అంతే. అదర్వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన డిస్టర్బెన్స్ ఏం లేదు. సో మామూలుగా అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ వస్తుంది, బట్ టూ మచ్ గా తేడా ఏం లేదు. వాళ్ళైతే 120 వస్తున్నారు మెజారిటీ వాళ్ళు, అండ్ లూజర్స్ కూడా 110 దాకా వస్తున్నారు. ఇద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి మనం ఏ పార్టీ గెలిచినా సరే అక్కడ వన్ వే రూట్ లో కాకుండా బ్యాలెన్స్ గా
కొంచెం 10-20 ఎమ్మెల్యే తేడాతోటి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అండి అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇనేహో ఏది వచ్చినా సరే రేపు మార్నింగ్ 10 o'clock కల్లా మనకు అందరికి అర్థమైంది కాబట్టి చూడొచ్చు. బట్ ఈసారి మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ గానే వస్తుందండి పైకి, కాబట్టి ఈసారి క్రాస్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ సర్ప్రైజింగ్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్స్ ఈ వారం మళ్ళీ చాలా ర్యాపిడ్ ర్యాలీ అండి. ఎంత అంటే సిల్వర్ ఈ ఒక్క రోజే 4.5% పెరిగింది, నిన్న ఒక 2% పెరిగింది. అంటే గోల్డ్ కూడా జాయిన్ అయింది. అండ్ అమెరికాలో కూడా ఈ వారం రేపు మార్నింగ్ రేపు 8 o'clock కల్లా అమెరికాలో కూడా మళ్ళీ షట్ డౌన్ అంతా ఎత్తేస్తారు అనమాట. ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ షట్ డౌన్ అమెరికన్ హిస్టరీలో రేపు తోటి అది ఇదే అవుతుంది అనమాట. అది క్లియర్ అయిపోయింది కాబట్టి అమెరికాలో అఫీషియల్ వడ్డీ రేట్లు తగ్గిస్తారు ఇంకా 1 or 2 days లో. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి ఆల్రెడీ గోల్డ్ మూవ్ అవుతుంది స్టార్ట్ అయింది, గోల్డ్ సిల్వర్ రెండు కూడా. సో మొత్తానికి అయితే గోల్డ్ సిల్వర్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నాయి. అంటే క్రూడ్ అయితే చాలా దారుణంగా పడుతుంది, మన రిసెషన్ లో ఉన్నాం అన్నట్టు క్రూడ్ డ్రాప్ అవుతుంది. మొత్తాన్ని కనుక చూసుకుంటే క్రూడ్ డ్రాప్ అది ఇండియా గుడ్, అండ్ గోల్డ్ అది సిల్వర్ గోల్డ్ ఏమో మూవ్ అవుతుంది కాబట్టి అది ఇండియాకి అంత గుడ్ అయిన విషయం కాదు. సో ఎకానమీ పరంగా చూసుకుంటే మాత్రం అన్ని గుడ్ న్యూస్ ఉన్నాయి. అంటే రీసెంట్ గా బ్రోకరేజ్ రిపోర్ట్స్ కూడా ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరూ కూడా నిఫ్టీ టార్గెట్ నెక్స్ట్ డిసెంబర్ కల్లా 29,000 ఇస్తున్నారు. దట్స్ పాజిటివ్ గుడ్ న్యూస్. అంటే మెజారిటీ బ్రోకర్ కంపెనీస్ కూడా ఇండియన్ జీడిపి గ్రోత్ అప్ టు 7 దాకా ఇస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా మనం గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వారం రూమర్స్ ఏంటంటే అమెరికా వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినాయి ఆల్రెడీ, అంత పాజిటివ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేటు జరిగిందని చెప్పేసి మార్కెట్ పాజిటివ్ మూవ్ అవుతుంది అంటున్నారు. ఎటు చూసినా అన్ని పాజిటివ్ న్యూసే కనపడుతున్నాయి. సో అలాగే సుందరరామరెడ్డి గారు ఇప్పుడు అంటే ఎన్నికల ఫలితాలు రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అంటే మార్కెట్లో అంటే ఎటువంటి అనిశ్చితి, ఎటువంటి వాలటిలిటీ కనిపిస్తుంది అంట రేపు అసలు మార్కెట్? బేసికల్ జనరల్గా ఏంటంటే అందరూ మీడియా హౌస్లు అన్ని కూడా 3-4% కరెక్షన్ అవుద్ది, ఇది ఎన్డీ కనుక అక్కడ ఓడిపోతే అంటున్నారు. కానీ ఆఫ్టర్ ఆల్ స్టేట్ ఎలక్షన్స్ అండి, సెంట్రల్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించదు. బట్ మొరాలిటీ బూస్ట్ అవడానికి మనకు వస్తుంది అంతే, దీనివల్ల టాంజిబుల్ రిజల్ట్ ఏదేం జరగదు. అందుకని టూ మచ్గా అయ్యేదేం లేదు. అది ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు కనుక విన్ అవుతే అది ప్లస్ అవుద్ది, వాళ్ళు ఓడిపోయినంత మాత్రం మైనస్ అయితే ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ తోటి వాళ్ళు టచ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ టచ్ అవ్వదు కదా, అందుకని అంతేం కాదు. బట్ అదే టైంలో స్టాక్ మార్కెట్ ఇర్రెలెవెన్స్ అని చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగున్నారు కాబట్టి. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ గట్టిగున్నా సరే అక్కడ అది కొంచెం నేషనల్ న్యూస్ అవుతుంది బేసికల్ గా. ఎందుకంటే వాళ్ళు విన్ అయ్యారు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ లో కత్తుకుతూ కాంగ్రెస్ ఛాలెంజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మొరాల్ బూస్ట్ అవుద్ది. వీళ్ళు విన్ అవుతేనేమో వాళ్ళు ఇంకా తొక్కేసినట్టు అవుద్ది అనమాట. అందుకని సెంటిమెంటల్ గా అవుతుంది తప్ప అదర్వైజ్ స్టాక్ మార్కెట్ ని షేక్ చేసేంత పెద్ద న్యూస్ అయితే కాదు. బట్ మెజారిటీ మీడియా హౌస్లో అయితే ఒకవేళ ఎన్డీఏ ఓడిపోతే 3-4% కరెక్షన్ ఉంటుంది అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో, చాట్లని చాలా స్ట్రాంగ్ గా ఉంది. రైట్. సో అయితే మీరు ఇందాక అమెరికా భారత్కి సంబంధించిన ట్రేడ్ డీల్ కూడా ఆల్మోస్ట్ అంతా షురూ కాబోతుంది, అంతా అక్కడి నుంచి పాజిటివ్ సంకేతాలు రాబోతున్నాయి అని కూడా చెప్పారు కాబట్టి సో అంటే మార్కెట్లకి ఇది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే విషయం, మైలేజ్ ఇచ్చే విషయం. అదేవిధంగా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా మార్కెట్లకు సంబంధించి ఒక మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు నిన్నగా మొన్న. 2026 చివరి నాటికి ఆల్మోస్ట్ 29,000 శిఖరాగ్రహాలకు నిఫ్టీ చేరుకోబోతుందో కూడా పాజిటివ్ న్యూస్ ఇచ్చారు. కాబట్టి ఎస్ అంటే ఒక 2-3 మంచి స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్లు మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి సో అంటే ఫర్దర్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు మార్కెట్ మీద? బేసికల్గా నిఫ్టీ ఎప్పుడైనా కంటిన్యూస్గా ఒక 2 years ఫ్లాట్ రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, థర్డ్ ఇయర్ బెనిహౌ డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇస్తానమాట. అట్లా 2026 బిలాంగ్స్ టు నిఫ్టీ, అందులో డౌట్ లేదు. అందుకని లాస్ట్ 2 years నుంచి ఎవరైతే పేషెన్స్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ 2026 లో మంచి గిట్టుబాటు అవుద్ది. కాబట్టి ఒకళ్ళు ప్రెడిక్షన్ చేశారని కాకుండా బేసికల్గా మార్కెట్ లాస్ట్ 2 years నుంచి పాస్ అయింది కాబట్టి అండ్ వెయిట్ చేస్తుంది కాబట్టి చార్ట్లు బ్రేక్అవుట్ అవుతాయి కాబట్టి అన్ని డెఫినెట్గా 2026 బిలాంగ్స్ టు గుడ్ మనీ అనమాట. కాకపోతే ఈ ఆల్ టైమ్ హై ఎప్పుడు చేరేది వెయిట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇది లేట్ అయినా సరే మార్చి మంత్ కల్లా అయితే ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అవుతుంది. లేట్ అవుతుందంటే ఐ మీన్ 26,000 దగ్గర పోవటం రావటం ఇలా జరుగుతుందన్నమాట. ఈసారి ఏంటంటే రిలయన్స్ పార్టిసిపేట్ చేసింది, రిలయన్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలోకి వచ్చేసింది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ఐటీ కూడా రీసెంట్ గా జాయిన్ అయింది, కొంచెం గుడ్ న్యూస్ 3.5% పెరిగింది 1 week లోనే. ఐటీ కూడా జాయిన్ అయింది. కాబట్టి ఏ లెక్క చూసినా సరే అన్ని స్ట్రాంగ్ స్టాక్స్ అని పుష్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. హాయ్, నేను మీ సుందరరామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా?
అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్‌లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్‌ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థాంక్ యూ.